నక్క తోడేలు. ఒక అడవిలో ఒక తోడేలుండేది. దానికి ఒకరోజు ఎంత వెదికినా తినడానికి ఆహారమేమీ దొరకలేదు. ఆకలికి తాళలేకపోయింది. ఏదో ఒక జంతువు దొరకకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తోంది. ఈలోగా అటుగా ఒక నక్క వెళుతోంది. ఇంక ఏమీ ఆలోచించకుండా ఒక్క దూకు దూకి అమాంతం నక్కను పట్టుకుంది. తోడేలు అలా చేయడంతో భయపడిన నక్క లేని గాంభీర్యాన్ని తెచ్చుకుని, ఏంటి మిత్రమా, అలా ఒక్కసారిగా మీద పడ్డావు? నిన్ను తప్పించుకుని నేనెక్కడికి పోగలను? అంది అమాయకంగా. అప్పుడు తోడేలు, ఓ జిత్తుల మారి, నీ ఎత్తులు నా దగ్గర పనికిరావు. నా అదృష్టం బాగుండి నా చేత చిక్కావు. నిన్ను నేను వదిలిపెట్టను అంది. తోడేలు మాటలకు నక్క పడి పడి నవ్వింది. నక్క ఎందుకు నవ్వుతోందో అర్థంగాక తోడేలు, నక్కరాజు గారు, చావు భయం పట్టుకుని ఏం చేయాలో తెలియక వెర్రి నవ్వులు నవ్వుతున్నట్టున్నారు అని దెప్పి పొడిచింది. తోడేలు మాటలకు నక్క అసలు చలించలేదు. నవ్వుతూనే, నాకు చావు భయం లేదు. అది ఎప్పుడు ఎలా వస్తుందో నాకు తెలియదు. అయితే ఏ పెద్ద పులి చేతిలోనో సింహం చేతిలోనో పడి చావకుండా నీ చేతిలో పడ్డానేంటి అని తలుచుకుంటే నవ్వొస్తోంది అంది. అప్పుడు కోపంతో, నీ టక్కరి మాటలు పక్కన పెట్టు అంటూ నక్క పీక కొరికి చంపబోయింది. అప్పుడు నక్క బ్రతిమాలుతూ, మిత్రమా, నన్ను నువ్వు నిస్సంకోచంగా చంపి తిను. అయితే ఒక చిన్న మాట. నేను నా పిల్లలకు ఇష్టమని వెన్న ముద్ద తీసుకొద్దామని బయలుదేరాను. వారు ఆకలితో నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు నన్ను కాసేపు విడిచిపెడితే వారికి వెన్న ముద్ద ఇచ్చి వస్తాను. అప్పుడు నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్లు చంపి తిను అంది. నక్క మాటలకు ఆశ్చర్యపోతూ, వెన్న ముద్ద అదెలా ఉంటుంది? ఎక్కడ దొరుకుతుంది అని అడిగింది తోడేలు. వెన్న ముద్దంటే చాలా కమ్మగా ఉంటుంది. ముట్టుకుంటే మెత్తగా ఉంటుంది. నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది. తిని తీరాలే గాని దాని రుచి మాటల్లో చెప్పలేం అని లొట్టలేసుకుంటూ వర్ణించింది నక్క. తోడేలుకు వెన్నముద్దపై ఆశ కలిగింది. నేనింతవరకు వెన్న ముద్ద గురించి విన్నానే గాని తిని ఎరగను. అదెక్కడ దొరుకుతుంది అని ఆత్రంగా అడిగింది. చెబుతాను మిత్రమా. వ్యాపారులు దాన్ని తయారు చేసి ఎవరికీ తెలియకుండా ఉండేలా బావులలో భద్రపరుస్తారు. నేను వెళ్ళి నీకు నా పిల్లలకు తీసుకువస్తాను అని చెప్పింది. ఆ మాటలకు తోడేలు నక్కతో, నీకింతకు ముందే చెప్పాను, నీ పిచ్చి పన్నాగాలు నా దగ్గర పారవు. వెన్న ముద్ద వంకతో తప్పించుకుందామనుకుంటున్నావు. నేను అంత తెలివి తక్కువ దానిని కాను. నేను కూడా నీ వెంటే వస్తాను, పద అంది. అంతకన్నా భాగ్యమేముంది? పద, ఇద్దరం వెళ్దాం అంది నక్క. నక్క తోడేలు కలిసి బయలుదేరాయి. అడవి మధ్యలో ఒక బావి కనపడింది. దానిలోకి తొంగి చూశాయి. చంద్రబింబం నీటిలో స్పష్టంగా కనపడింది. అదిగో అదే వెన్న ముద్ద. ఎంత బాగుందో చూసావా? నోరు ఊరిపోతోంది కదూ అని నక్క అడిగింది. ఊరించింది చాలు. బావిలోకి దిగి వెళ్లి వెంటనే పైకి తీసుకురా అంది తోడేలు. ఆ బావికి ఒక రాట్నం కట్టబడి ఉంది. దానిలో ఒక చేంతాడు. ఆ తాడు 2 కొనలకు 2 చేదలు కట్టబడి ఉన్నాయి. ఒక చేదలో నక్క కూర్చొని సరాసరి బావిలోకి దిగిపోయింది. తోడేలు ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఎంతకీ నక్క రావడం లేదేంటి అని. కాసేపటికి అసహనంతో, వెన్న ముద్ద తీసుకురమ్మంటే ఏంటి ఇంత ఆలస్యం? పైకి రా, నీ పని చెబుతాను అంటూ గట్టిగా అరిచింది. బావిలో ఉన్న నక్క తోడేలుతో, నీకన్నిటికీ ఆత్రమే. ఈ వెన్న ముద్ద చాలా పెద్దగా ఉంది. అంతేకాదు చాలా బరువుగా కూడా ఉంది. నువ్వు కూడా వస్తే ఇద్దరం కలిసి వెన్న ముద్దను పైకి తీసుకెళ్దాం అని చెప్పింది నక్క. నక్క మాటలు విన్న తోడేలు వెన్నముద్ద తినాలనే ఆత్రంలో ఇంకేమీ ఆలోచించకుండా గట్టుపై ఉన్న ఇంకో చేదలో కూర్చొని బావిలోకి దిగసాగింది. తోడేలు బావిలో దిగుతుంటే దాని బరువుకి నక్క పైకి వచ్చేసింది. తోడేలు బావిలో పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. ఎప్పుడూ సమయస్ఫూర్తితో మెలగాలి. అపాయాలు ఆపదలు అనుకోకుండా ఎదురైతే కంగారు పడి బెంబేలెత్తిపోకుండా మన తెలివితేటలతో చాకచక్యంగా వాటి నుండి బయటపడాలి. హాయ్ కిడ్స్, hope you like the video. Subscribe for more videos. Visit us in Facebook and Twitter. Thank you. Bye bye. చందమామ కథలు.